హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మేము చూపించే కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఈ చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకోండి. ఈ కందిపప్పులో 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు ఒక 2 సార్లు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకుని మ్యాష్ చేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలతో సహా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పప్పుచారు పెట్టుకోవడం కోసం ఒక గిన్నెని పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఆ పప్పుని వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకుని ఆ వాటర్ని వేసుకోండి. మ్యాక్సిమం దీంట్లోకి మొత్తం 1 లీటర్ వాటర్ పడుతుంది. 1 లీటర్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. మరీ చిక్కగా ఉన్నా బాగోదు, మరీ పలచగా ఉన్నా బాగోదు. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే ఒక టమాటా, ఒక ములక్కాడని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మరిగించుకోండి. పప్పుచారుని మధ్యలో గరిటెతో కలుపుతూ మరిగించుకోండి. ఇలా పొంగు వస్తుంది కదా, ఆ పొంగు రాకుండా ఉండడం కోసం ఇలా గరిటెతో కలుపుతూ మరిగించుకోండి. పప్పుచారు ఎంత మరిగితే అంత బాగుంటుంది. పప్పుచారు మరీ పల్చగా ఉన్నా బాగోద్దు, మరీ చిక్కగా ఉన్నా బాగోదు. అందుకని ఒక 10 నిమిషాలైనా సరే మరిగించుకోవాలి. ఈ పప్పుచారులో మునక్కాడలు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ మరింత బాగుంటుంది. 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 రెమ్మల వెల్లుల్లిపాయలని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి వేపుకోండి. ఇవన్నీ వేగిన తరువాత కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయని వేసుకుని వేపుకోండి. తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు పప్పుచారులోకి వేసుకుని ఒకసారి కలుపుకోండి. పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ పప్పుచారుని వేడివేడి అన్నంలో వడియాలతో కానీ ఆమ్లెట్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.